యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం జరగబోయే పుష్కరాల గురించి అండి. అంటే 2026 జూన్ 2 నుంచి జూన్ 13 వరకు ఈ పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి యమునా నదికి. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలండి. ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, వాటిలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ వివరించే వీడియో అండి ఇది. అంటే మనకున్న పుష్కర నదుల్లో మనకున్న 12 నదుల్లోనూ అత్యంత పొల్యూట్ అయిన నది యమునా నదినండి. దాని మూలంగానే స్నానం ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఘాట్లు ఎక్కడున్నాయి, మనకు అందుబాటులో ఎక్కడున్నాయి, మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఏ ఘాట్లు ఉన్నాయి, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తొందరగా ఏ ఘాట్లకి చేరుకోవచ్చు, ఇటువంటి విషయాల సమాహారమే వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతాయండి. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు వెళ్ళే ఘాట్ ఏదైనా, అంటే ఊరు ఏదైనా ఉంది అంటే అది మథుర అండి. ఆగ్రా, అంటే ఆగ్రాకి ఢిల్లీకి మధ్యలో ఉంటుంది మథుర అనేది. మథుర బృందావనం వెళ్తారు. ఈ బృందావనం అనేది మథురాకి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక తర్వాత ఎక్కువగా దర్శించేది యమునోత్రి క్షేత్రాన్ని. ఇంకా తర్వాత చాయిస్ ఉన్నది ఏంటి అంటే మనకి ప్రయాగ్రాజ్ అండి. ప్రయాగ్రాజ్ దగ్గర, అంటే సంగం పాయింట్ ఏదైతే ఉందో ఆ ప్రయాగ్రాజ్ అండి. ఆ ప్రయాగ్రాజ్లో కూడా యమునా నది పుష్కర స్నానం చేయొచ్చు. తర్వాత ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి కానివ్వండి. ఇవన్నీ ఈ 3 అయితే మనకి బాగా అందుబాటులో ఉంటాయండి. యమునోత్రి వెళ్ళడం కొద్దిగా కష్టమైన చార్ధామ్ యాత్ర, అంటే యమునా నది పుష్కరాల్లో చార్ధామ్ యాత్ర ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యమునోత్రి వెళ్ళటం బెస్ట్ ఆప్షన్ అండి. ఈ 3 ఘాట్లలోనూ ఈ 3 ఘాట్ల విషయాలు మనం మొత్తం చర్చించుకుందాం. ఈ 3 ఘాట్లు కాక ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయండి. ఆ ఘాట్లకి మనం వెళ్ళగలమా లేదా అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈ 3 ఘాట్లకి వెళ్ళే వాళ్ళకి ఏమేమి చూడాలి, అక్కడ ఏమేమి క్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తానండి నాకు తెలిసినంతవరకు. పోయినసారి 2014లో జరిగిన యమునా నది పుష్కరాలకి మన బృందావనం కేసీ ఘాట్లో స్నానం చేయడం జరిగిందండి. చాలా వాటర్ అయితే చాలా పొల్యూటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ నుంచి యమునా నది అనేది చాలా పొల్యూట్ అయిపోద్దండి. దాని మూలంగానే అసలు స్నానం చేసే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అంటే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిగా పర్వాలేదండి. అంతకుముందు చాలా దారుణంగా ఉండేది ఢిల్లీలో యమునా నది పరిస్థితి. దాని మూలంగానే మథుర బృందావనం కన్నా యమునోత్రి వెళ్ళటమే ఉత్తమం అండి. ఎందుకంటే పొల్యూషన్ లేకుండా మీకు వాటర్ ఎక్కడ దొరుకుద్ది అంటే మన యమునోత్రిలోనే దొరుకుతుందండి. ఇక ఆ యమునోత్రి దాకా వెళ్ళలేని వాళ్ళు అయితే మథుర బృందావనం వెళ్ళొచ్చు, లేదంటే ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చు అండి. ప్రయాగ్రాజ్లో కూడా కొద్దిగా పర్వాలేదు. అంటే ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత సంగమంలో స్నానం చేయాలా, లేదంటే ఎక్కడ స్నానం చేయాలన్నది కూడా చెప్తానండి. ముందరైతే యమునా నది గురించి తెలుసుకుందాం. ఈ యమునా నది చంపాసర్ గ్లేషియర్ నుంచి మొదలవుద్దండి. అక్కడ బందర్పూంచ్ పర్వతాలు ఉన్నాయి. ఈ బందర్పూంచ్ పర్వతాలు అంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినప్పుడు, లంకా దహనం అయిన తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి బందర్పూంచ్ పర్వతాల దగ్గరికి వచ్చి తన తోకకున్న నిప్పుని ఆర్పుకున్నాడని చెప్తారండి. అది ఈ బందర్పూంచ్ పర్వతాలండి. ఈ బందర్పూంచ్ పర్వత శిఖరాల దగ్గర చంపాసర్ గ్లేషియర్ అని చెప్పేసి ఉందండి. ఆ చంపాసర్ గ్లేషియర్ దగ్గర యమునా నది పడుద్ది. అంటే కాళింది పర్వతం దగ్గర, అంటే బందర్పూంచ్ పర్వతాల్లోని కాళింది పర్వతం ఒకటి అండి. ఈ కాళింది పర్వతం దగ్గర చంపాసర్ గ్లేషియర్ అని ఉంటుంది. అక్కడ ఈ చంపాసర్ గ్లేషియర్లో సప్తరిషి కుండ అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం యమునోత్రి ఏదైతే అనుకుంటున్నామో ఆ యమునోత్రికి దాదాపు 10 కిలోమీటర్ల పైన ఉంటుందండి యమునా నది జన్మస్థానం. కాకపోతే ఈ 10 కిలోమీటర్లో కూడా 90 డిగ్రీస్ వాల్లో ఉంటుందండి. దాని మూలంగానే ఈ సప్తరిషి కుండకి చేరుకోవడం చాలా కష్టం. అందుకని చెప్పేసి యమునా నది యమునోత్రి నుంచే పుట్టిందని చెప్తారు. ఈ సప్తరిషి కుండ కూడా ట్రెక్కింగ్ ఉందండి. 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్, చాలా కష్టంతో కూడుకున్న ట్రెక్కింగ్ అండి. దాదాపు 2 రోజులు పడుతుంది. చాలా హార్డ్ ట్రెక్కింగ్ అనమాట అండి. దాని మూలంగానే సప్తరిషి కుండకి చాలా తక్కువ మంది వెళ్తారు.
మీకు ఏమన్నా అవైలబిలిటీ ఏమన్నా కావాలిస్తే మీరు ఆ వీడియోలు చూడాలనుకుంటే హిందీలో ఉంటాయండి. సప్తరిషి కుండ్ ట్రెక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే ఆ వీడియోలు వస్తాయి మీకు, అది చూడండి. అక్కడ మొదలవుద్దండి ఈ యమునా నది. అంటే సప్తరిషి కుండ్ అంటే అక్కడ 7 కుండాలు ఉంటాయండి. 3 అయితే మనకు కనపడతాయి, 4 లప్తంగా ఉంటాయి అన్నమాట అండి. అక్కడ ఋషులు మునులు ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు అదృశ్య రూపంలో అని చెప్పేసి చెప్తారు. అంతటి పవిత్రమైన ప్రదేశం నుంచి ఈ యమునా నది పుట్టిందండి. ఈ యమునా నదికి యమున, జమున, సూర్యతనయ, సమాన శ్వాస అని చెప్పేసి మిగతా పేర్లు కూడా ఉన్నాయండి. యమునా నది పొడవు వచ్చేసి 1370 కిలోమీటర్లు. గంగా నదికి అతి పెద్ద ఉపనది యమునా నది. సూర్యపుత్రిక అండి యమున అంటేని, ధర్మరాజు సోదరి. ఇవన్నీ మీకు తెలిసిందే. ఇక యమునా నదికి టాన్సో, చంబలో, బెట్వా, కేన్ అని చెప్పేసి ఉపనదులు కూడా ఉన్నాయి. ఇది యమునా నది గురించి అనమాట అండి. ఈ అంతటి పవిత్రమైన యమునా నది ఢిల్లీ వచ్చేసరికి శుభ్రం కలుషితం అయిపోద్దండి. దాని మూలంగానే మథురలో చాలా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయండి. అంటే వర్షాలు వచ్చి ఆ టైంకి కొద్దిగా వాటర్ వస్తే పర్వాలేదు తప్పించండి, లేకపోతే అదే వాటర్లో చెయ్యాలి అని, వర్షాలు రాకుండా అదే వాటర్లో చెయ్యాలి అనుకుంటే మాత్రం కొద్దిగా మీరు డిసప్పాయింట్ అవుతారండి, ముఖ్యంగా ఈ మథుర బృందావనంలో. ఇక అంటే చాలా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి సులువుగా యాక్సెస్ అయ్యేది మథుర బృందావనం అండి. అందుకనే చాలామంది అక్కడికి వెళ్తారు. వెళ్ళినా పర్వాలేదండి, కాకపోతే చాలా వరకు శుభ్రం చేస్తూ ఉన్నారు. అంటే మీకు అవగాహన కోసం ఇది చెప్తా ఉన్నానండి. ముందరైతే ఈ మథుర బృందావనం గురించి మాట్లాడుకుందామండి. ఈ మథుర అనేది ఆగ్రాకి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోను, ఢిల్లీకి దాదాపు 145 కిలోమీటర్ల దూరంలోను మధ్యలో ఉంటుందండి. అంటే ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి 9 కిలోమీటర్లు వెళ్తే బృందావనం ఉంటుందండి. ఈ మథుర బృందావనంలో చాలా చూడవలసిన ఆలయాలు ఉన్నాయండి. మథురలో ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మస్థాన్ టెంపుల్ ఒకటి ఉందండి. అంటే శ్రీకృష్ణుడు పుట్టిన జైలు ఏదైతే ఉందో అక్కడ శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. ఆ ఆలయాన్ని అయితే కంపల్సరీ మథురలో చూడాలండి. రెండోది ద్వారకాధీశ ఆలయం అండి. ఇక ఈ రెండు చూసిన తర్వాత ఈ మథురలోనే విశ్రామ్ ఘాట్ అని చెప్పేసి ఉంటుందండి. చాలా ఫేమస్ ఘాట్ ఇది. అక్కడ పుష్కర స్నానం చేస్తారని చాలామంది. ఇక ఆ మథురలో కంసుడి కోట, మథుర మ్యూజియం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఇష్టమైతే చూడండి, లేదంటే లేదు. ఇక బృందావనం అండి. బృందావనంలో చాలా ఆలయాలు ఉంటాయండి. దాదాపు అంటే పురాణాల్లోనూ అంటే పెద్దలు చెప్పిన దాన్ని బట్టి దాదాపు బృందావనంలో 5000 ఆలయాలు ఉన్నాయని చెప్తారు. కాకపోతే ఇప్పుడు అన్నీ లేవు. కానీ ఈ బృందావనంలో చాలా ముఖ్యమైన ఆలయాలు ఏంటంటే అండి, ఒకటి ప్రేమ్ మందిర్, ఇక రెండవది వచ్చేసి బాంకీ బిహారీ మందిర్ అండి, రాధారమణ మందిర్ ఒకటి, ఇస్కాన్ టెంపుల్ ఒకటి, గోవిందదేవ్జీ మందిర్ ఒకటి, శ్రీ రంగాజీ మందిర్ ఒకటి అండి, కాత్యాయని పీఠం ఒకటి అండి. ఇక్కడ ఈ బృందావనంలో మాత్రం కేసీ ఘాట్ అని ఉంటుందండి. చాలా పవిత్రమైన ఘాట్ అది. ఆ కేసీ ఘాట్లో అయితే బృందావనం వెళ్ళి అక్కడ యమునా నది స్నానం చేయొచ్చు. ఇక ఆ కేసీ ఘాట్ తర్వాత షాహాజీ ఆలయం ఒకటి ఉంటుందండి, గోపేశ్వర మహాదేవ ఆలయం ఒకటి ఉంటుంది, గోకుల్నంద ఆలయం ఒకటి ఉంటుందండి, చాముండా దేవాలయం ఒకటి ఉంటుందండి. ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉండేది చాముండా దేవాలయం. తర్వాత రాధా దామోదర్ దాస్ ఆలయం ఒకటి ఉంటుందండి, మదన్మోహన్ ఆలయం ఒకటి ఉంటుందండి. ఇక మధుర నుంచి గోవర్ధన పర్వతం వచ్చేసి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది మథుర బృందావనం వెళ్ళేవాళ్ళు చూడాల్సిన ప్రదేశాలండి. ఇంకా ఆ తర్వాత ఒక 60 కిలోమీటర్ల కిందకు వచ్చేస్తే ఆగ్రా ఉంటుంది. అక్కడ తాజ్మహల్ ఉంటుంది, రెడ్ ఫోర్ట్ ఉంటుందండి, అవన్నీ చూసుకోవచ్చు. ఇక పైకి వెళ్ళిపోతే న్యూఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అంటే చాలా ఉన్నాయండి. అందులో మన ట్రెడిషన్కి సంబంధించి చూడాల్సిన టెంపుల్స్ ఏమంటే అక్షరధాము, రెండవది ఆద్య కాత్యాయని మందిర్ అండి. ఇది ఛత్రాపూర్ అని చెప్పేసి ఒక స్టేషన్ ఉందండి, మెట్రో స్టేషను. ఆ ఛత్రాపూర్ మెట్రో స్టేషన్కి కూతవేట దూరంలోనే ఈ ఆద్య కాత్యాయని మందిరం ఉంటుందండి. ఎవరైనా ఢిల్లీ వైపు వెళ్తే మాత్రం ఆ ఆలయాన్ని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలామందికి తెలియని ఆలయం అండి. ఇది 60 ఎకరాల్లో ఉంటుంది. అమ్మవారు అయితే అసలు మామూలుగా ఉండరండి, అమ్మవారు అంత బాగుంటుంది ఆలయం. మీరు అయితే ఆద్య కాత్యాయని ఆలయం ఢిల్లీ వెళ్తే మాత్రం ఈ ఆలయాన్ని మాత్రం మిస్ చేయకుండా చూడండి. ఇది మథుర బృందావనం గురించి అండి. ఇకపోతే ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ అంటే త్రివేణి సంగమంకు వెళ్ళే స్నానం చేసేవాళ్ళు అయితే అక్కడ కోట ఒకటి ఉంటుందండి. ఆ కోట దగ్గర స్నానం చేయాలంటే పడవలు ఎక్కించుకుంటారండి మనల్ని సంగం పాయింట్కి తీసుకెళ్ళడానికి. ఆ సంగం పాయింట్లో కాకుండా ఆ పడవలు ఎక్కించుకునే దగ్గర అంటే కోటకు ఆనుకుని ఉన్న
ఘాట్లో మనం స్నానం చేస్తే అది యమునా నదిలో స్నానం చేసినట్టు అవుద్దండి. లేదంటే యమునా నదికి అటుపక్కన అరైల్ ఘాట్ అని ఉంటుందండి. ఈ అరైల్ ఘాట్లో స్నానం చేసినా సరే మనం యమునా నదిలో స్నానం చేసినట్టే అవుతుందండి. ఇది ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళకి. ప్రయాగరాజ్లో మాధవేశ్వరీదేవి శక్తిపీఠం ఉంటుందండి. ఇక నెహ్రూ ఆనంద భవనం ఏదో ఉంటుంది. ఈ ప్రయాగరాజ్ వెళ్ళే వాళ్ళు ఎలాగ కాశీ వెళ్తారు, అయోధ్య వెళ్తారు, ఇవన్నీ చూసుకుని వస్తారండి వాళ్ళు. వీటి గురించి చాలా వీడియోలు చేసాము. ప్రయాగరాజ్ వెళ్ళేవాళ్ళు ఏమేమి చూడాలి అన్న దాని గురించి ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇక ముఖ్యమైనది యమునోత్రి వెళ్ళే వాళ్ళకి ఏమేమి చూడాలి, ఏమేమి కవర్ అవుతాయి అని చెప్పేసి మాట్లాడుకుందామండి. యమునోత్రి అంటే యమునోత్రి వెళ్ళాలంటే హరిద్వార్ అన్న రిషికేశ్ అన్న చేరుకోవాలి. ఈ హరిద్వార్ నుంచి యమునోత్రి వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయండి. ఒకటి ముస్సోరి మీదుగా వెళ్ళే రూటు, రెండోది నరేంద్రనగర్ మీదుగా వెళ్ళే రూట్ అండి. ఇక అంటే చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళకి ఒక రూట్లోనే వెళ్ళటం కుదురుద్దండి. ఇక ఓన్లీ యమునోత్రి వెళ్ళే వాళ్ళకైతే ఈ 2 అంటే ఒక రూట్లోంచి వెళ్ళి ఒక రూట్లోంచి రావచ్చండి. అంటే ఈ నరేంద్రనగర్ రూట్లో వెళ్ళే వాళ్ళకైతే రిషికేశ్ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో, అంటే నరేంద్రనగర్కి ఒక 6 కిలోమీటర్ల దూరంలో కుంజాపురి ఆలయం అని ఉందండి. అది కూడా 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. చాలా మహిమాన్వితమైన ఆలయం. సతీదేవి వక్షస్థలం పడిన ప్రదేశంగా చెప్తారండి. చాలామంది మన వాళ్ళు ఎవరు చూడరు, కానీ చాలా బాగుంటుందండి. ఆలయం చిన్నదైనా ఆ ఆలయం యొక్క మహిమ చాలా పెద్దదండి. దాని మూలంగానే ఎవరైనా సరే ఇలా యమునా నదికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ నరేంద్రనగర్ మీదుగా వెళ్తే మాత్రం ఈ కుంజాపురి ఆలయాన్ని మాత్రం మిస్ కాకండి. ఒక చిన్న కొండ మీద ఉంటుందండి. సులువుగా వెళ్ళొచ్చండి. 2-3 గంటలు పడుతుంది అంతే అండి. ఇక ఆ తర్వాత ఇంకా ఆ దారిలో వెళ్ళేసరికి నవగాం అని చెప్పేసి ఒక ఊరు వస్తుందండి. ఈ నవగాంకి ఒక 6 కిలోమీటర్లు మనం ట్రెక్కింగ్ చేస్తే రుద్రేశ్వర మహాదేవ్ ఆలయం అని చెప్పేసి వస్తుందండి. ఒక 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి. అది ఒక పూట పడుతుందండి. ఎవరైనా సరే రుద్రేశ్వర మహాదేవ్ చూడాలి అనుకుంటే ఆ రుద్రేశ్వర మహాదేవ్ ఆలయానికి వెళ్ళండి. ఇక ఈ రూట్లోనే ఇంకా ఏమీ తగలవండి. ఈ 2 ఆలయాలు, ఈ నరేంద్రనగర్ వెళ్ళే రూట్లో అయితే 2 ఆలయాలు చూడొచ్చండి. ఇకపోతే ముస్సోరి వెళ్ళే రూట్లో అయితే మీకు దాదాపు చాలా ఆలయాలు తగులుతాయండి. ముస్సోరిలో ఉన్నటువంటి తప్కేశ్వర మహాదేవ ఆలయం, ఇంకా చాలా ఆలయాలు, కొన్ని ఆలయాలు ఉన్నాయండి ముస్సోరిలోను, ముస్సోరి డెహ్రాడూన్ మధ్యలోను. అవన్నీ మీకు ముస్సోరి అని చెప్పేసి డెహ్రాడూన్ అందాలని చెప్పేసి నేను 2 వీడియోలు చేశాను. ఆ వీడియోలన్నీ చూడండి. ఆ వీడియోలు చూసి ఆ వీడియోలో ఏం చూడాలన్నవి చెప్పానండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకార్డ్స్లోనే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ముస్సోరి దాటి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం వెళ్ళంగానే మనకి అత్యంత ముఖ్యమైన మన పురాణ ప్రాశస్త్యం ఉన్న ఆలయం ఒకటి ఉందండి. అదే లక్మండల్ శివాలయం. ఈ లక్మండల్ శివాలయం అన్నది ఈ ముస్సోరి నుంచి యమునోత్రి వెళ్ళే రూట్లో ఒక 6 కిలోమీటర్లు డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్తే ఈ లక్మండల్ శివాలయం అన్నది వస్తుందండి. మనం ముందుగానే ఆ డ్రైవర్కి చెప్పి మనం లక్మండల్ తీసుకెళ్ళాలని చెప్పేసి మాట్లాడుకుని ఈ లక్మండల్ శివాలయం అయితే మనం చూడొచ్చండి. ఇది పాండవులు లక్క ఇంట్లో ఉంటారు కదండి, ఆ లక్కీలు తగలబెడతారు కదా, ఆ ప్రదేశం అనమాట అండి ఆ లక్మండల్ శివాలయం అన్నది. చాలా ముఖ్యమైన, చాలా ప్రాశస్త్యం కలిగిన ఆలయం అండి. ఎవరైనా సరే ఈ ముస్సోరి రూట్లో వెళ్తే మాత్రం ఈ ఆలయాన్ని అయితే మిస్ కాకండి. జానకి చెట్టి అంటే బార్కోట్, అదే ఈ లక్మండల్ శివాలయం దాటిన తర్వాత మనకి నవగాం వస్తుందండి. ఈ నవగాం జంక్షన్ అనమాట అండి. అంటే నరేంద్రనగర్ నుంచి వచ్చేవాళ్ళకి, తర్వాత ఈ ముస్సోరి నుంచి వచ్చేవాళ్ళకి జంక్షన్ అనమాట అండి. ఈ నవగాం చేరుకున్న తర్వాత ఈ నవగాం నుంచి మళ్ళీ శాంక్రీ అనే విలేజ్, కేదార్కంట ఏ ట్రక్ ఏదైతే ఉందో ఆ శాంక్రీ అనే విలేజ్కి ఒక రూట్ వెళ్ళిపోద్దండి, ఒక రూట్ బార్కోట్ వెళ్ళిపోద్ది అనమాట. ఈ బార్కోట్ మనకి యమునోత్రి వెళ్ళే వాళ్ళకి ఒక బేస్ పాయింట్ కింద ఉందండి. ఈ బార్కోట్ని దాటి 30 కిలోమీటర్లు వెళ్తే మనకి జానకి చెట్టి వస్తుంది. ఈ జానకి చెట్టి లాస్ట్ పాయింట్ అనమాట అండి. మనం వెహికల్స్ ఏదైనా వెళ్ళే లాస్ట్ పాయింట్. అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు మనం ట్రెక్కింగ్ చేస్తే ఈ యమునోత్రికి చేరుకోవచ్చండి. ఈ యమునోత్రి వెళ్ళే వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అండి, అక్కడ మనకి ములగటానికైతే అవకాశం ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి సరస్వతి పుష్కరాలకు అలాగే అనుకున్నాను. కాకపోతే అక్కడ ఒక చిన్న కుండం లెక్క చేసి అందులో ములిగేటట్టు చేశారండి. దాని మూలంగానే అట్లా ఏదన్నా ఏర్పాటు చేస్తే మటుకు అక్కడ ములగొచ్చు, కానీ లేదంటే ఆ ఫోర్స్లో మనం ములిగే పరిస్థితి ఉండదండి. ఏదన్నా బకెట్లతోనో చెంబులతోనో పోసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇక
దాన్ని అవాయిడ్ చేయడానికి నవగాం అని చెప్పాను కదండి. ఈ నవగాంలో అయితే మనం దిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ నవగాం అన్నది ఈ కొండలకి కొద్దిగా ఫ్లాట్గానే ఉంటుంది. యమునా నది సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఫ్లాట్గానే ఉంటుందండి. దిగడానికి ఒక అవకాశం ఉందండి. ఎందుకంటే మొన్న కేదార్కంఠ వెళ్ళినప్పుడు నేను చూశాను అది. ఈ నవగాంలో అయితే మనకు మునిగి స్నానం చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నానండి. ఇక యమునోత్రిలో అయితే అక్కడ స్నానం చేసిన తర్వాత వాటర్ చాలా చల్లగా ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ యమునోత్రి పక్కనే గుడి పక్కనే 2 వేడి నీటి కుండాలు ఉంటాయండి. ఇక్కడ స్నానం చేసి అక్కడ ములగొచ్చు. మీకు ఇబ్బంది అయితే ఏముండదండి. అందుకని మీకు క్లీన్ వాటరు కావాల్సితే మాత్రం యమునోత్రి వెళ్ళిపోండి. లేదు మేము తొందరగా వెళ్ళి పుష్కర స్నానం చేసి వచ్చేయాలి అనుకుంటే మాత్రం మథుర బృందావనం వెళ్ళండి ఈ దీంట్లో భాగంగానే. ఇకపోతే దారిలో ఈ మథురాకి భోపాల్కి ఒక 6-7 గంటల జర్నీ ఉంటుందండి. ఆ భోపాల్ నుంచి ఉజ్జయిని కూడా వెళ్ళొచ్చండి, ఓంకారేశ్వర్ కూడా వెళ్ళొచ్చు. ఆ 2 క్షేత్రాలు కూడా ఈ మథుర బృందావన యాత్రలో కలిసే అవకాశం ఉందండి. ఎవరైతే ఉజ్జయిని ఓంకారేశ్వర్ చూడలేదో వాళ్ళు అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది యమునా నది పుష్కరాల గురించి అండి. ఇకపోతే ఈ 3 ఘాట్లు తప్పించి, ఈ 3 చోట్ల తప్పించి ఇంకా ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తాయండి. మనకి ఈ నవగావ్ దాటిన తర్వాత ఈ డెహ్రాడూన్ వైపు యమునా నది ప్రవహిస్తూ ఉంటుందండి. అక్కడ మనకి ఎక్కడ అవకాశం ఇవ్వదండి. ఎందుకంటే మనమేమో కొండల మీద ఉంటాం, యమునా నది ఏమో చాలా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. మనకి దిగే అవకాశం కూడా ఉండదండి. అక్కడ మాత్రం కొద్దిగా ఆ డెహ్రాడూన్ చుట్టుపక్కల కొద్దిగా ఒక 50 కిలోమీటర్ల పైకి వెళ్తే అక్కడ ఉంటుందండి మీకు యమునా నది. అక్కడ పౌంటా సాహెబ్ అని చెప్పేసి ఒక గురుద్వారా ఉందండి. ఆ గురుద్వారా ముందు రాంపూర్ ఘాట్ అని చెప్పేసి ఒక ఘాట్ ఉందండి. ఈ గురుద్వారా దగ్గర స్నానం చేయొచ్చు, ఆ ఘాట్ దగ్గర కూడా స్నానం చేయొచ్చు అండి. కానీ చేరుకోవటం కొద్దిగా అంటే మనకు లాంగ్ అవుతుందండి. దాని మూలంగానే ఆ పౌంటా సాహెబ్ వెళ్ళకపోవటం మంచిదండి. ఒకవేళ ఏదైనా నాకు క్లీన్ వాటర్ కావాలి, నేను మునగాలి అనుకుంటే ఈ పౌంటా సాహెబ్ అని చెప్పేసి గురుద్వారా, అది ఊరు పేరు కూడా అదే అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇది ఇక్కడైతే యమునా నది స్నానం చేయడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ ఎటువంటి పొల్యూషన్ గట్రా ఇంకేమీ ఏర్పడలేదండి. అక్కడే మన మ్యాన్కైండ్ ఫార్మా ఏదైతే ఉందో అక్కడే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. ఇంకా తర్వాత కొద్దిగా ఎదురుకొచ్చేస్తే ఫైజాబాద్ దగ్గర కాళేశ్వర మహాదేవ్ మఠ్ అని ఉందండి. అక్కడ కూడా మనం స్నానం చేయొచ్చు. కానీ ఇది కొద్దిగా చాలా లోపలికి పోవాలన్నమాట. ఫైజాబాద్ అన్నది లోపలికి పోవాలి. దాని మూలంగానే చాలా కొద్దిగా ఇబ్బంది అనమాట అండి. ఇక ఢిల్లీకి 45 కిలోమీటర్ల ముందు బాగ్పత్ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందండి. ఆ బాగ్పత్ దగ్గర కూడా యమునా నది ఉంది. కాకపోతే అక్కడికి చేరుకోవడం కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి 45 కిలోమీటర్లు వెళ్ళే కన్నా ఇక్కడ మనం ఈ మధుర బృందావనంలోనే కానీ చేయటం బెటర్ అండి. ఈ ఘాట్లు ఏమీ ఉపయోగపడవండి. అందుకనే నేను ఈ 3 ఘాట్లే చెప్పాను నేను. మన యమునోత్రి, 2వది మధుర బృందావనం, 3వది ప్రయాగరాజ్ ఘాట్ అనమాట అండి. అందుకనే ఇవన్నీ చెప్పానండి. ఇక యమునోత్రి ఒక్కటే వెళ్ళే పుష్కరాల కోసం వెళ్తాను, ఆ చుట్టుపక్కల చూస్తాను అనుకున్న వాళ్ళకి రిషికేశ్లో చాలా ఆలయాలు ఉన్నాయండి. రిషికేశ్లో చూడాల్సిన ఆలయాలు చాలా ఉన్నాయి. తర్వాత హరిద్వార్లో చూడాల్సిన ఆలయాలు ఉన్నాయండి. ఈ హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ చూసుకోవచ్చు. కుంజాపురి శక్తిపీఠం చూసుకోవచ్చు. తర్వాత లక్మండల్ శివాలయం, ఇవన్నీ నేను వివరించడం జరిగింది. ఈ రిషికేశ్లో చూడాల్సిన ఆలయాలకి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. రెండో వీడియో మొన్నే చేసి పెట్టాను. ఈ 2 వీడియోలు అయితే చూడండి. ఆ లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కాకుండా రిషికేశ్లో ఇంకొక వీరభద్ర ఆలయం అని చెప్పేసి ఇంకోటి ఉందండి. దాదాపు రిషికేశ్కి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ వీడియో కూడా నేను పెడతానండి మీకు. ఎవరైనా ఈ పుష్కరాలకు వెళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. వీరభద్ర ఆలయం అది కూడా చాలా బాగుంటుందండి. తర్వాత భూతనాథ్ ఆలయం ఒకటండి, దాని గురించి సెపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఇవన్నీ అయితే నా ఛానల్లోకి వచ్చి చూడండి. ఈ లింక్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. యమునా నది పుష్కరాలకే చారధామ యాత్రలకు వెళ్ళేవాళ్ళు ఏం చూడాలి
చార్ధామ్ యాత్రలో మనకి ఏమేమి కలుస్తాయి, ఆ రూట్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఒక మ్యాప్తో వివరించానండి. అది చాలా బాగా ఆదరించారు ఆ వీడియోని. ఆ వీడియో కింద లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకార్డ్స్లోనే ఇస్తానండి. ఆ మ్యాప్లో నేను ఇంకా కొన్ని ఆలయాలు చెప్పలేదండి. ఆ ఆలయాలు కూడా రాబోయే వీడియోస్లో ఆ ఆలయాలు కూడా మీకు ఉత్తరాఖండ్ సిరీస్లో వస్తాయండి. ఆ వీడియోలు కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో అయితే ఎవరైనా చార్ధామ్ యాత్రకు వెళ్తే మాత్రం ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐకార్డ్స్లోనే ఇస్తాను. అది ఖచ్చితంగా చూడండి. మీకు ఎందుకంటే చార్ధామ్ యాత్రలో మనకి ఏ ఆలయాలు చూడవచ్చు, ఏ ఆలయాలు మనకి యాక్సెసిబుల్ ఉన్నాయి, ఇవన్నీ నేను చాలా బాగా వివరించానండి. దాన్ని బట్టి మీరు చార్ధామ్ యాత్రను ప్లాన్ చేసుకోండి. ఎవరైనా సరే అంటే ఈ మే జూన్ నెలలో చార్ధామ్ యాత్ర చాలా కాస్ట్లీ అయిపోయిందండి, చాలా ఇబ్బందికరంగా కూడా అయిపోయిందండి. ఎందుకంటే హెవీ క్రౌడ్, ఎక్కడ దర్శనాలు కరెక్ట్గా అవ్వట్లేదు, చాలా వెయిట్ చేయాల్సి వస్తుందండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది యమునా నది పుష్కరాలకు వెళ్ళే వాళ్ళ కోసం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.